ఢిల్లీలో బీజేపీ పాగా వేసింది. 30 ఏళ్ల తర్వాత సీఎం పీఠాన్ని కమలం దక్కించుకుంది. రాజధాని కోటలో కమలం జెండా ఎగురవేయడానికి ఉపయోగించిన అస్త్రాలేంటి? మహారాష్ట్ర, హర్యానా విజయాలతో దూసుకుపోతున్న బీజేపీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది. 3 దశాబ్దాల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడనుంది. అధికారంలోకి వచ్చేందుకు 1998 నుంచి ఎంత ప్రయత్నిస్తున్నా బీజేపీకి సాధ్యం కావడం లేదు. దేశవ్యాప్తంగా తన ఇమేజ్ తో చారిత్రాత్మక విజయాలు అందించిన ప్రధాని మోదీ సైతం 2015, 2020 ఎన్నికల్లో బీజేపీని ఢిల్లీ శాసనసభలో గెలిపించలేకపోయారు. అయితే 2025లో మాత్రం సీన్ రివర్స్ అయింది. కానీ 2025లో మాత్రం టార్గెట్ ఫిక్స్ చేసుకుని మరీ మోదీ అనుకున్న లక్ష్యం సాధించారు. ఓవైపు ఉచిత హామీలతో పాటు గెలిచేందుకు ఏ అవకాశాన్ని విడిచిపెట్టలేదు. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికలకు ముందు కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టడం ఆ పార్టీకి కలిసొచ్చినట్లు చర్చ జరుగుతోంది. బీజేపీని ఓడించేందుకు ఆప్ విశ్వ ప్రయత్నాలు చేసినప్పటికీ వాటిని కమలనాథులు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. దేశ రాజధాని నగరంలో ఎలాగైనా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయాన్ని చెప్పకుండా ఎన్నికలకు వెళ్లింది. ప్రచారంలో ప్రధాని మోదీ స్టార్ క్యాంపెయినర్ గా నిలవగా అమిత్ షా, యోగి, ఆదిత్యనాథ్లు సైతం ప్రచారంలో పాల్గొని ఢిల్లీ ఓటర్లను తమ వైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్ టార్గెట్ గా విమర్శలు గుప్పించారు ప్రధాని మోదీ. ప్రధానంగా శీర్ష్ మహల్ వివాదాన్ని ప్రధాన ఆయుధంగా ఉపయోగించుకుని కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృధా చేశారని ఆరోపించడంతో పాటు ఆప్ నేతలు అవినీతిలో కూరుకుపోయారనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు ఢిల్లీలో అభివృద్ధి కుంటుపడిందని చెప్పే ప్రయత్నం చేశారు. స్వతంత్ర భారతదేశంలో జైలు నుంచి పరిపాలన చేసినటువంటి ఏకైక అద్భుతమైనటువంటి ముఖ్యమంత్రి ఎవరంటే అరవింద్ కేజ్రీవాల్. సిగ్గు లేకుండా అవినీతి ఆరోపణలు, అందులో ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేటువంటి ఒక నీచమైనటువంటి కుంభకోణానికి పాల్పడి లిక్కర్ కేసులో జైలుకెళ్ళి ఏదో దేశ స్వాతంత్ర పోరాటం కోసం జైలుకెళ్ళినట్టు జైలు నుంచే పరిపాలన చేసినటువంటి దుర్మార్గపు ఆలోచనతో కేజ్రీవాల్ మరి పనిచేయడం జరిగింది. అందుకే ఆయన డ్రామాలను ప్రజలు అర్థం చేసుకున్నారనే విషయాన్ని సందర్భంగా మనయేస్తున్నాను. ఢిల్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లను దక్కించుకునేందుకు అన్ని పార్టీలు వరాల జల్లు కురిపించాయి. ఢిల్లీలో 71 లక్షల మంది మహిళా ఓటర్లున్నారు. 2020లో ఆప్నకు 60% ఓట్లు రాగా బీజేపీకి దక్కింది కేవలం 35% మాత్రమే. కానీ ఈసారి రివర్స్ ట్రెండ్ కనిపించింది. మహిళా సమృద్ధి యోజన కింద ఢిల్లీలోని మహిళలకు నెలకు 2500 ఆర్థిక సాయాన్ని అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. అంతేకాకుండా గర్భిణీలకు 21,000 ఆర్థిక సాయం చేస్తామని చెప్పింది. ఇదే తరహాలో హామీలు ఇతర పార్టీల నుంచి వచ్చినప్పటికీ ఒక్క అవకాశం అంటూ రిక్వెస్ట్ చేసిన కమలం వైపే మొగ్గు చూపారు. కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ లో మధ్యతరగతి ప్రజలను ఆకర్షించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా పన్ను మినహాయింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటన బీజేపీ గెలుపులో ప్రధాన భూమిక పోషించిందనే చర్చ జరుగుతోంది. ఢిల్లీలో చాలా మందికి నెలకు 1,00,000 వరకు జీతం ఉంటుంది. దీంతో ఎంత సంపాదించినా మధ్యతరగతి ప్రజలు పన్ను రూపంలో వేలకు వేలు కట్టాల్సి వస్తోంది. దీంతో పన్ను మినహాయింపు 12 లక్షల వరకు పెంచడంతో మధ్యతరగతి ప్రజలు బీజేపీకి జైకొట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బీజేపీ గెలుపులో సగం మార్కులు పన్ను మినహాయింపుకేనంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. యమునా నీటిలో హర్యానా బీజేపీ విషయం కలిపిందని కేజ్రీవాల్ చేసిన ఆరోపణలకు బీజేపీ నేతలు ధీటుగా సమాధానమిచ్చారు. హర్యానా సీఎం నాయక్ సింగ్ సైని దగ్గర నుంచి ప్రధాని మోదీ వరకు అందరూ కేజ్రీవాల్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. ఇక ఢిల్లీలో బూత్, నియోజకవర్గ స్థాయిలో పరిస్థితులు గమనించేందుకు జాతీయ స్థాయి నాయకులకు పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించింది. ప్రతి నియోజకవర్గాన్ని బీజేపీ కొన్ని క్లస్టర్లుగా విభజించింది. వీటిలో మురికివాడలు, అనధికార కాలనీలు, వీధి వ్యాపారులు ఎక్కువగా నివసించే ప్రాంతాలపై దృష్టి సారించింది. ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలు తెలుసుకుని అధికారంలోకి వస్తే వాటిని పరిష్కరిస్తామని స్పష్టమైన హామీలను ప్రకటించింది. ప్రచారంలో బీజేపీకి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అండగా నిలిచారు. ముఖ్యంగా ఉద్యోగస్తులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీ ఓటేశారు. కాబట్టి ఢిల్లీ మాదే, నెక్స్ట్ జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మాయే. ఇక్కడ కూడా మేధావి వర్గానికి అప్పీల్ చేస్తా ఉన్నా, ఉపాధ్యాయులకు అప్పీల్ చేస్తా ఉన్నా, నిరుద్యోగ యువతకు అప్పీల్ చేస్తా ఉన్నా. ఎమ్మెల్సీలో ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. అధికార పార్టీకి ఓటేస్తే ప్రశ్నిస్తే సస్పెండ్ చేస్తారు పార్టీలకు వెళ్ళి. ఇలా ప్రశ్నించేది భారతీయ జనతా పార్టీ. కాబట్టి ప్రశ్నించేటువంటి భారతీయ జనతా పార్టీకి
పోరాటం చేసే భారతీయ జనతా పార్టీకి, మీకోసం ఉద్యమించే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి ఎమ్మెల్సీలో ఈ 3 ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ గెలిపించండి. ఇదే స్పీడ్ లో బీహార్, యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే బీహార్ లో సీఎం నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలో ఉన్న నేపథ్యంలో అక్కడ నితీష్ తో కలిసి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు మోదీ, అమిత్ షా ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. హర్యానా, మహారాష్ట్ర, ఢిల్లీలో అమలు చేసిన వ్యూహాలను పక్కాగా అమలు చేసేందుకు గ్రౌండ్ లెవెల్లో నివేదికలు సిద్ధం చేస్తున్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో 3వ అధికారాన్ని చేపట్టేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయితే బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి పోటీ చేస్తాయా లేక ఢిల్లీ మాదిరిగా విడివిడిగా పోటీ చేస్తారనే దానిపై క్లారిటీ లేదు.